హాయ్ అండి. హాయ్ మేడం, పెయింటింగ్ స్టార్ అండి. సో కిరణ్ అబ్బవరం నటిస్తున్న దిల్రుబా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నాకైతే ఒక ఐస్ క్రీమ్ చూస్తే అందరూ అంటారు నేను నోట్లోనే వేసుకుంటా పక్క అట్లా ఉన్నది ట్రైలర్. సూపర్ లేదు మింగేస్తా. మన ఐస్ క్రీమ్ అంత అందంగా ఉన్నప్పుడు మింగేయాలి. ఐస్ క్రీమ్ లాంటి లవ్ స్టోరీ జబర్దస్త్ ఉన్నది. నేను ఇప్పుడే ట్రైలర్ చూసిన. బాబా 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 హీరోయిన్ ఉన్నది సేమ్ నా అంత అందంగా ఉన్నది తెలుసా. అరే రే రే నేనే అందంగా ఉన్నాను అని అనుకున్నా ఎన్ని రోజులు, కానీ నాకన్నా అందంగా ఉన్నది. లేదు మీరే అందంగా ఉన్నారు హీరోయిన్ కన్నా. ఆ, చెప్పండి మేడం. సో ఇందులో కొన్ని డైలాగ్స్ యూజ్ చేశారు. మెయిన్ బాగా రియలిస్టిక్గా ఉన్న డైలాగ్ ఏదంటే లవ్ లవ్ కాదు గొప్ప, ఇచ్చే మనిషి గొప్ప అని చెప్పేసి ఒక డైలాగ్స్ యూజ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే సూపర్ అనిపించింది. లవ్ కానే కాదు గొప్ప. వాళ్ళిద్దరు ఎవరైనా సరే లవ్ చేసుకునే ప్రతి ఒక్కరు ఒకటిగా ఉంటేనే అది లవ్. అర్థమైందా? కాకపోతే అందుట్లో నాకు ఇంకొక డైలాగ్ నచ్చింది. తప్పు చేయని ప్రతోడు హీరోనే, తప్పు చేసినోడే అవలేడు రాసిస్తా, ఏడైనా సరే తలకాయ దించుకొని ఉంటాడు. ఈ సినిమా నాకు జర కొత్తగా అనిపించింది. లవ్ స్టోరీ ఏదో ఎక్స్ అంటే వాళ్ళ టీచరే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చింది. నాకు మంచిగా అనిపించింది. సో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు పెళ్ళి కూడా అయింది. ఎక్స్ ఎక్స్ లేదు. అమ్మో ఎందుకు ఇరికిస్తారు. అటువంటివి ఏం లేదు, కానీ నాకు మ్యారీడ్. సో మరి కా బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి ఈ మూవీ హిట్ కొడుతుంది అంటారు? ఒకటబ్బా నాకు ట్రైలర్ చూస్తేనే మూవీ చూసినట్టు అనిపించింది. ఏంటంటే అందుట్లో షార్ట్ కట్స్లలోనే ఒక లైన్ ప్రకారంగా ట్రైలర్ని తీసిపెట్టినరు. ప్రతి ఒక్కరూ ఒక గమనించి అందరు చూడండి. ఏంటంటే అందుట్లో ఒక మధ్యతరగతి వ్యక్తి ఎట్లా ఇబ్బందులలో పడతాడు, ఒక లవ్ స్టోరీ అనేది మనం ఎవరైనా సరే లవ్ చేస్తారు, కానీ అందుట్లో ఇబ్బందులు ఎట్లుంటాయి. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మనకు టీచర్ అయితే ఎట్లుంటుంది, కిరాకు ఉంటుంది. అందుకోసమనే ఈ సినిమా చూడాలి పక్క. సో ఇందులో వచ్చేసరికి ఎక్స్ గర్ల్ ఫ్రెండే హెల్ప్ చేసింది అనమాట హీరోకి గర్ల్ ఫ్రెండ్ ని కలపడానికి. కానీ అదే కదా ట్విస్ట్. అనిపిస్తుంది కదా కాన్సెప్ట్. అది నాకు ఆ కాన్సెప్ట్ ఖతర్నాక్ అనిపించింది. నిజంగా అంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనకు హెల్ప్ చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజులల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఇంకొకరిని తీసుకొని ఎగిరించుకొని పోతుంది. అటువంటిది అరే నేను వీడికి ఏదో చేయాలనే తపన బాగుంది. సో మరి కిరణ్ అబ్బవరం గారి లుక్స్ ఏమైనా చేంజ్ అనిపించిందా కా మూవీకి ఈ మూవీ? నిజంగా చేంజ్ అనిపించింది. ఏంటంటే ఆయన అందుట్లో వేరే టైప్ ఉన్నాడు, ఇందుట్లో లవర్ బాయ్గా ఉన్నాడు, మాస్గా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరు చూడండి అబ్బా, ఇంతే నేను చెప్పేది. కిరణ్ అబ్బవరం ఈజ్ ఫ్యాంటాస్టిక్, కిరాక్ నైస్. ఈ సినిమా మాత్రం మంచి కలెక్షన్లు చేస్తుంది. థ్యాంక్ యూ.